గుంటూరు ఆరగ్రహారం కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం యందు 103వ శ్రీ మద్దేవి నవరాత్రుల మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం అమ్మవారు శ్రీ గజలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దేదీప్యమానంగా దర్శనమిచ్చారు. అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ ఈరంటి వరప్రసాద్ అలాగే ప్రముఖులకు వేద ఆశీర్వచనం అందిస్తున్నామన్నారు. ప్రతిరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నిడమనూరి సురేష్, ఆలయ కార్యనిర్వహణాధికారి పాదర్తి దుర్గారావు, ఉత్సవ కమిటీ గౌరవ సలహాదారులు వనమా నరేంద్ర, నేరెళ్ల హరి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. అలాగే భక్తులందరికీ కూడా దసరా నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఆరగ్రహారంలోని కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవీ నవరాత్రులు ఘనంగా ప్రారంభమైనవి. ఈ రోజున అమ్మవారు గజలక్ష్మి అలంకారంతో భక్తులకి దర్శనమిస్తూ ఉన్నారు. మేము 103 సంవత్సరాల చరిత్ర గల కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఈ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. గతం కంటే కూడా మిన్నగా ఈసారి భక్తులకు అనేక సౌకర్యాలు ఏర్పాట్లు చేశాము. వారికి మంచినీరు సౌకర్యం కానీ మెడికల్ అసిస్టెన్స్ కానీ ఏర్పాటు చేశాము. కాబట్టి భక్తులందరూ కూడా దర్శించుకొని నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారికి కృపకు పాత్రలు కావాల్సింది కోరుతున్నాము. అట్లాగే 12వ తారీఖు పండగ రోజు సాయంత్రం 6 గంటలకి అమ్మవారి గ్రామోత్సవం జరుగుతూ ఉంది. ఆ గ్రామోత్సవంలో వివిధ రాష్ట్రాల కళాకారులు కానివ్వండి, డెకరేషన్లు కానివ్వండి, వివిధ రూపాల దేవుని ఆకారాలు కానివ్వండి పెడుతున్నాము. అనేక మంది భక్తులు కూడా ఆ ఊరేగింపులో పాల్గొనాలని ఆసక్తి చూపిస్తున్నారు. బాణాసంచా వెలుగులతో కూడా ఆ ఊరేగింపు సాగుతుంది. భక్తులందరూ కూడా పండగ రోజు గ్రామోత్సవంలో పాల్గొని అమ్మవారి గ్రామోత్సవాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. జైవాసవి గుంటూరు ఆరగ్రహారంలో శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవీ నవరాత్రుల ఉత్సవాలు జరుగుతున్నాయి. 10 రోజుల పాటు రంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా అనేక రకాలు 10 రోజులు 10 అవతారాలు అమ్మవారికి అలంకారం చేయించి భక్తులందరూ తరలి వచ్చి వాళ్ళందరికీ కూడా మంచి వసతులు కల్పించి క్యూ లైన్లు కానీ లోపల దర్శనాన్ని కానీ అన్ని రకాలుగా వాళ్ళకి అందుబాటులో ఉండి సర్వీస్ చేసేదానికి మేమంతా రెడీగా ఉన్నాము. వచ్చిన భక్తులకి వీవీఐపీలకి వేదార్చన చేపించి తీర్థప్రసాదాలు ఇప్పించి ప్రసాదాలు కూడా అన్నీ ఏర్పాటు చేసి ఎటువంటి లోటుపాతులు లేకుండా జరిపించేదానికి మేము సర్వీస్ చేసేదానికి రెడీగా ఉన్నాము. ఇది 103 సంవత్సరాల గుడి చరిత్ర కాబట్టి మంచి భక్తులు ఎన్నో వేల మంది రోజు వేల మంది దర్శనం చేసుకొని ఇచ్చేస్తూ ఉంటుంటారు.